రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని విశాఖ భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రికి గిఫ్ట్గా ఇస్తున్న ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్తో మా ప్రతినిధి లక్ష్మణ్ ఫేస్ టు ఫేస్. భీమిలిలో ఏ విధంగా నడుస్తుంది, హోరాహారిగా సాగుతుందా, వార్ వన్ సైడా, లేకపోతే వైసీపీ ఏంటి ఇక్కడ విజయం సంబంధించి? అలాగే గతంలో ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా ఏంటనే అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మొత్తంశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ ఏంటి సార్ 3వ హ్యాట్రిక్ ఏంటి, ఎలా ఉంది? ర్యాలీ కూడా కనిపిస్తుంది. అసలు విజయోత్సవ ర్యాలీయా లేకపోతే ఏంటి నామినేషన్ దాఖలు చేసే ర్యాలీ లాగా ఉంది? మేమే చూసాం ఇక్కడ. ఏంటి సార్ పరిస్థితి? అందరికీ నమస్కారం అండి. రైతులు ప్రేక్షకులకి ఇలా భీమిలి కూడా నమస్కారం. నేను ద్వారా ముందుగా భీమిలి గత ఎమ్మెల్యే అవకాశం ఇచ్చాను. అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారికి కూడా ధన్యవాదాలు. మరి 3వసారి కూడా నన్ను భీమిలిలో పోటీ చేయడానికి అవకాశం కల్పించాను. మరి గతంలో 2 సార్లు ప్రజలకి దగ్గరలో ఉండి ఎప్పుడు వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా మరి మంచిగా అందుబాటులో ఉన్న వ్యక్తిగా అందరవాడిగా నేను మళ్ళీ 3వసారి కూడా మరి గతంలో 2 సార్లు నన్ను ఆశీర్వదించారు. మరి ఈ రోజున వేలాది మంది అభిమానుల సమక్షంలో మరి 3వసారి భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నామినేషన్ ఇవ్వడం జరిగింది. మరి 3వసారి కూడా తప్పనిసరిగా భీమిలిని విజయం చేస్తున్న ద్వారా మరి ఈ 5 సంవత్సరాల కాలంలో 2,260 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి 500 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం జరిగింది. మరి 1 రూపాయి కూడా అభివృద్ధి పెడతామని చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా టైంలో కూడా మరి ఇచ్చిన ఈ సంక్షేమ అభివృద్ధి చేసినప్పుడు కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి పాటించుకోలేదు. అలాగే తప్పనిసరిగా మరి మే 13వ తారీఖు జరిగిన ఎలక్షన్స్లో మన విశాఖ అభివృద్ధి చెందాలన్నా, భీమిలి అభివృద్ధి చెందాలన్నా, మన ప్రాంతానికి మళ్ళీ రాజధాని రావాలన్నా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ప్రజలు ఈ రోజున మరి ఇచ్చాపురం నుంచి వారికి ఎక్కడికి వెళ్ళినా మీరు చూశారు. మరి భీమిలిలోనే మన సిద్ధ సంపడి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, సూపర్ సక్సెస్. అలాగే బస్సు యాత్ర కూడా మీరు చూశారు. 5 రోజుల నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రపంచంలో ఉంది. సో ఈ రోజుతో బస్సు యాత్ర కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆయన ఏ యాత్ర చేపట్టినా కూడా ప్రజల మద్దతు మంచి మరి ఆయన ఆదరణ ప్రజల దగ్గర నుంచి అపూర్వమైనటువంటి స్వాగతం అక్కడ ఆదరణ దొరుకుతుంది. కారణం 5 సంవత్సరాలు మంచి చేసిన ప్రజలు ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. తప్పనిసరిగా మరి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకున్న ఆయన జగన్మోహన్. కాబట్టి ముఖ్యంగా పేదవర్గాల ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, సో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నా తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి రావాల్సిన అవసరం ఉంది. సో వారు ఈసారి 3వసారి ముఖ్యమంత్రిగా, సారీ 2వసారి ముఖ్యమంత్రి రావాలని మరి విశాఖలో ఆయన ఈ ప్రమాణ స్వీకారోత్సవం చేస్తాను చెప్పారు. అక్కడి నుంచే పరిపాలన ప్రవేశ చేస్తాను చెప్పారు. దాంతో భోగాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, విశాఖపట్నం నుంచి భీమిలికి 6 lanes రహదారి కానీ, అదే భీమిలి ఇలా మరి ముఖ్యమంత్రి గారికి విశాఖపట్నం ఉంటే ఎక్కువ పరిశ్రమలు వస్తాయి, ఎక్కువ విద్యా సంస్థలు వస్తాయి. దాని ద్వారా మరి గ్రోత్ ఇంజిన్ బాగా ఇది ఉపయోగపడుతుంది రాష్ట్రానికి. మళ్ళీ ఈ భీమిలి ప్రజాసాగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతోనే ఖచ్చితంగా తను 3వసారి ఇక్కడ హ్యాట్రిక్ సాధిస్తానని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసిందో ఈ కార్యక్రమాల నేపథ్యంలోనే మరోసారి అధికారంలోకి వైసీపీ రాబోతుందని చెప్తున్నారు. అలాగే దీంతో పాటు కూడా ప్రత్యర్థి అయినప్పటికీ కూడా భీమిలి నియోజకవర్గ ప్రజల ఆదరణ ఖచ్చితంగా ఉంది. అలాగే ఈరోజు జరిగిన ర్యాలీ నేపథ్యంలో కూడా మనం చూసాం, విజయోత్సవ ర్యాలీలాగే కొనసాగింది. అలాగే అవంతి శ్రీనివాస్కి భారీగా మద్దతు కూడా ఇక్కడ లభిస్తుందని మనం చూసాం. అలాగే ఈసారి ఖచ్చితంగా 3వసారి హ్యాట్రిక్ సాధించి భీమిలి అభివృద్ధికి మరింత పాటుపడతానని చెప్తున్నారు. అలాగే రానున్న కాలంలో ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, టూరిజం స్పాట్స్ కావచ్చు, మరింత అభివృద్ధి చేసే విధంగా తాను కష్టపడతానని చెప్తున్నారు. అలాగే ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా నమ్ముతున్నారని ప్రత్యర్థి టీడీపీ, బీజేపీ ఎవరైనా సరే కూటమి అభ్యర్థుల్ని ఖచ్చితంగా ఈసారి ఓడిస్తానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఖచ్చితంగా 3వసారి అధికారంలోకి వస్తామని కూడా అవంతి శ్రీనివాస్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సనీతో లక్ష్మణ్.